తైతు తైతు టైట్ గానే పెట్టానురా. తైతు కాదు, తైతు తైతు. ఓహో రైటా. ఈడు సాబాస. ఇదిగో ఇప్పుడు తీ. సూపర్, ఫంటాస్టిక్. కిందకు తోడు. కింద క్లీన్ గానే ఉంది కదరా, ఏం చూడాలి? తోడాలి కాదు, తీ టౌన్ తీ. రేయ్ ఏం తీయాలరా? అసలు నిన్ను కాదు, నిన్ను పంపించిన ఒక అరగంట అన్నాలి. ఏంట్రా ముక్కు, ఎక్కడ ఇల్లు? ఎవరల్లు? తత్తి అండ్ బేబ్స్. ఇదేం కాంబినేషన్? మ్యాంగో మ్యాగీ కాంబినేషన్. అయితే పక్కా బొక్కలా ఉంటది. ఇంతకీ వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసారు? దేవమ్మ కదో 2 రోజుల్లో పోతుందని అనిపించిందో ఏమో, అర్జెంట్ గా నాకు ఫోటోషూట్ కావాలన్నది. సర్లే ఈ వయసులో ఉన్న ముసలి ప్రాణానికి ఎంతకంటే ఏ హెల్ప్ చేయగలమని చెప్పి ఇంటర్న్షిప్ లో ఉన్న మన తత్తిని ఇంటెన్సివ్ కేర్ లోకి వెళ్లే బేబమ్మని కలిపేశా. వావ్, ఇంతకీ మాస్ కాంబో ఏ క్లాస్ లో తొలుతున్నారు? దేబమ్మ ఇప్పుడు తున్ని తోతాంగిల్స్ లో తీద్దాం. తోటన్నావంటే మూత పగల కొడతా, బుడతనాయాల. తాంబోతు అది అంబోతు కాదురా, ఈ తిరుగుబోతు. ఐరా లైఫ్ ఆఫ్ రామ్, ఎలా జరుగుతుంది ఫోటోషూట్? నేను తెప్పిన తొక్క తోసు తెత్తట్లేదు. చెప్పాలే గొప్ప పోజులు, అన్ని పెళ్లి కూతురు పెద్ద మనిషి ఫంక్షన్ పోజులు చెప్తున్నాడు ఎదవా. తేదుతారా? తున్ని తోతాంగిల్ తో తీస్తానన్నాను. మిస్టర్ ముక్కు లో యాంగిల్ లో తీస్తా ఉన్నాడంట. లో యాంగిల్ లో తీయడానికి అదేమన్నా బిపాసా బస్సునా? రిపేర్ కి వచ్చిన బస్సు. గుద్దెనాకో భైరవపురం బస్ ఎక్కేస్తాం. నాకు ఈ ఫోటోగ్రాఫర్ నచ్చలేదు, సమంత ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్ రప్పించు. ఫోటోగ్రాఫర్ ఒక్కడు సరిపోతాడా లేదా సమంత బట్టలు కూడా తెప్పించాలా? అక్కర్లేదు, సెలబ్రిటీస్ కొన్నాడు మనీష్ మల్హోత్రా, మా బేబమ్మ కొన్నాడు ఈ మను మల్హోత్రా. సొట్టపడ్డ ఇత్తడి పాత్రలో ఉంటావు నువ్వు. మనం మలహోత్రా ఏంట్రా? ఆపరా లేకి ముక్కు. బేబీ నువ్వు ఇలా మాటలేం పట్టించుకోకుండా వెళ్ళి డ్రెస్ వేసుకుని వచ్చేయ్. ఓ ఓ ఓ ఏంది మచ్చా, ఈ డ్రెస్ లేంది, ఈ ఫోటోషూట్ లేంది, మీరేదో ప్లాన్ చేసి ఉంటారు. సొల్లుడా సొల్లు. ఆడు ఇంకా ఏం చెప్పలేదు, అందుకే సొల్లు అంటున్నా. ఆడు చెప్పకుండా సొల్లో కాదు నీకెలా తెలుస్తుంది? ఓ సొల్లు అంటే తమిళ్లో చెప్పు అనరా పప్పు. సారీ ఫర్ మై తప్పు. దేవమ్మ నువ్వు చెప్పు. ఏం లేదురా పిల్లకాయలు, రేపు ఇంటర్నేషనల్ యోగా డే కదా. అయితే లడ్డు మిక్చర్ పొట్లు ఇస్తారా? మానసిక లో మాట్లాడమంటే నాలుగు నొక్కేస్తాను. ముందు నేను చెప్పేది నేను, రేపు ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి నా యోగా పోజులు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి జనాలను ఇన్స్పైర్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు పెట్టే ఫోజులు కనుక జనాలు చూస్తే ఇన్స్పైర్ అవ్వరు, ఎక్స్పైర్ అయిపోతారు. అది కరెక్టే అనుకో, కానీ దేవమ్మకున్న ఫాలోయింగ్ కి బోల్డ్ అంత పబ్లిసిటీ వస్తుంది. పబ్లిసిటీ వచ్చేది పేజీల్లో పోస్టులు ఎత్తే కాదు, పబ్లిక్ లో పోజులు ఎడితే. వాట్ డు యు మీన్? ఐ మీన్ మీరా జాస్మిన్ ఇన్ లా ఆస్పిన్. సారీ బేబమ్మ ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో పెట్టే ఆసన లేదు. రేపు ఇదే పార్క్ లో స్టేజ్ పెట్టి ఏం చేసాం అనుకో, బేబమ్మకున్న ఫాలోయింగ్ కి అవి చూడడానికి నేర్చుకోవడానికి జనాలు తండోపతండాలుగా వచ్చేస్తారు. దీంతో రేపు ఎర్లీ మార్నింగ్ వేళ అవుతుంది మెగా యోగా మేళ. ఏ గోలా అవ్వకుండా ఉంటే చాలు. ఎంతకీ దీని వల్ల మనకు ఉపయోగం ఏంటి? అవేర్నెస్ మ్యాన్, అవేర్నెస్. జనాల మీద యోగాకి అవేర్నెస్. యోగా ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ యోగా. ఆ యోగా కాళ్ళ మీద చేస్తారో, నేల మీద చేస్తారో, బెడ్ మీద చేస్తారో, పార్క్ లో గడ్డి మీద చేస్తారో, ఎవ్రీ వన్ మస్ట్ డూ యోగా. అప్పుడే అందరూ ఉంటారు బాగా. హర్ రోజ్ కర్నా హై యోగా, హమారే సపనే కో పూరా హోగా. ఇస్ బాస్ బాస్ బిస్ బిస్ బిస్, ఇస్ బాస్ బాస్ ఉస్ ఉస్ వాస్. నీకన్నా ఇంకా నిత్యానంద నీట్ గా చెప్తాడేమో. ఇంతకీ ఇదంతా అవేర్నెస్ కోసమేనా? అవును, నీలా బ్యావర్స్ గా తిరిగే ప్రతి ఆవారాగాడికి అవేర్నెస్ రావాలి. అదే ఈ ఘోర లక్ష్యం. ఇప్పుడు నిజం చెప్పు. గోపీచంద్ లక్ష్యం లేదు, బెల్లంకొండ సాక్ష్యం లేదు. టికెట్ అని చెప్పి మేళకొచ్చిన ప్రతి మాలోకం గడి దగ్గర 500 నొక్కామనుకో, మనం 4 నెల రోజులు ఈ లోకంలో కనిపించక్కర్లేదు. ఏ పైకి పోదామా? కాదు, గోవా పోదాం. ఏంట్రా మీలో మీరే మాట్లాడుకుంటారు? మాకు కూడా కొంచెం చెప్పండి. అదేరా మను, అవేర్నెస్. స్టేజ్ వేసి యోగా ప్రోగ్రామ్ పెట్టేద్దాం. ఏంటి బేబమ్మా? ఓకే, ఇక పెట్టేద్దాం కేకే. అవునవును, మనం పెట్టే ప్రోగ్రామ్ కనుక సక్సెస్ అయితే సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ వస్తారంట. అవును మామ, ఏ బాలయ్య బాస్ వచ్చారంటే ఇంకోర మాసే. నువ్వు ఊరుకోరా, బాలయ్య వస్తే ఏంటి, సీత వస్తే ఏంటి, మనకు కావాల్సిన డబ్బులు. అవును. ఏంటి మావా డబ్బులు అంటున్నాడు? అదే ప్రమోషన్ లో పోస్టర్లకి బ్యానర్లకి డబ్బులు కావాలి కదా, అది. అయితే ఇంకే లేట్ చేయకుండా ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం. ప్రమోషన్ అంటే ఏముంది, దేవం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసామంటే గోదావరి పుష్కరాలకు వచ్చినట్టు పొలవమని వచ్చేస్తారు. ఒరే పిచ్చి పకోడి, ఇన్స్టాగ్రామ్ లో వేస్తే ఫాలోవర్స్ మాత్రం వస్తారు, ఫాలో చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చారు. అయితే ఏం చేయాలంటావు? వాళ్ళకి పోస్టర్లు వేయాలి, వీధికి బ్యానర్లు కట్టాలి,
ఇంటింటికి పాంప్లెట్లు పంచాలి, ఫోన్ కి మెసేజ్లు పెట్టాలి. అది కూడా సరిపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యాలి. మొత్తానికి మన ప్రోగ్రామ్ అయితే సక్సెస్ చెయ్యాలి. గోరగా చెప్పింది ఏదో బాగుంది, వెంటనే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం. హలో ఫన్మోజీ స్టూడియోస్, దేవమ్మ 4 ఫోటోలు ఎడిట్ కొట్టి వాట్సాప్ కి సెండ్ కొట్టు. పోస్టర్ల మీద మంచి క్యాప్షన్లు కావాలి, అప్పుడే జనాలు అట్రాక్ట్ అవుతారు. క్యాప్షన్ల గురించి మర్చిపోకూరు, ముందు నువ్వు యాక్షన్ లో దిగు. ఏంటిది గోన్ నిండా బేబం పోస్టర్లు? కొంప తీసి నేను క్యాంప్కి వెళ్ళొచ్చులో పోయిందే ఏంటి? పోతే పోడ్చడానికి కావాలి జాగా, ఆరోగ్యంగా ఉండాలంటే చెయ్యాలి యోగా. ఎన్టీఆర్ సినిమా నాగా బేబమ్మ చేయిస్తుంది యోగా. ఏంట్రా ఈ కొటేషన్లు? మెగా యోగా మేళానా రేపు ఉదయం 6 గంటలకి లపలపా పార్క్ లోన. మదర్స్ డే రోజు మదర్స్ మీద ప్రేమ చూపించినట్టు యోగా డే రోజు కూడా యోగా చేయకపోతే బాగోదేమో. ఎలాగో బేబం ప్రోగ్రామే కాబట్టి మనకి ఎలాగో ఫ్రీయే, వెళ్ళిపోదాం. అబ్బా అంతా సెట్రా, ప్రోగ్రామ్ హిట్ అవ్వాలని కోరుకుందాం. నైస్ రా. అయితే నేను ముక్కుగాడు గేట్ దగ్గర నుంచొని జనాలను లోపలికి పంపుతూ ఉంటాం. నువ్వు తత్తిగాడు వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి ప్లేసులు చూపించండి. నువ్వెందుకురా గేట్ దగ్గర, నేను ఉంటాను. అలా ఎలా కుదురుద్ది? అక్కడ బోల్డ్ మంది జనాలు వెయిటింగ్. నువ్వు గనక గేట్ దగ్గర నుంచున్నావు అంటే ఎవడో ఒకడు పేకమే కాలేజ్ తొక్కేస్తాడు. అప్పుడు ఆ జన సముద్రంలో నువ్వు జీవ సమాధి అయిపోయింది. ఓ అమ్మో వద్దులే, లోపలే బెటర్. సరే సరే, ఫాస్ట్ గా పనులు చూడండి, ఆరైపోతుంది. భలే డైవర్ట్ చేసావు కదా మనోగాడిని. అన్ని డైవర్ట్ చేయకపోతే మనకు ప్రాఫిట్స్ రావు. పద పద. అండి ఇక్కడ యోగా అన్నారు ఎక్కడండి? ఎక్కడేనండి, ఎంట్రీ ఫీజు 500 కొట్టండి. అయ్యి బాబోయ్ 500? ఎందుకండి? లోపల ఉంది బేబమ్మ అండి, అది చెప్పే ఆసనాలు వేసారంటే 1000 ఏళ్ళు బతికేస్తారండి. 1000 ఏళ్ళే? అయ్యి బాబోయ్ అర్జెంట్ గా ఒకటి ఇచ్చేయండి. అబ్బా ఫస్ట్ బోని. బోని కాదండి, నా పేరు ధోని అండి. ఏదోట్లే కానీ ధోని అంట ధోని. నీ పేరేంటి? రాణీనా? కాదు వాణి. ఓ బాగుంది నీ ఓని. నీ స్వీట్ వాయిస్ కి క్యూట్ ఫేస్ కి 50% డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా. నువ్వు 250 పే చేయి చాలు. ఏ, మిగతా 250 నువ్వు ఇస్తావా? ఆల్రెడీ ఇచ్చా డిస్కౌంట్. నువ్వు ఎలా డిస్కౌంట్లు ఇస్తూ పోతే మనం బిస్కెట్ అయిపోతాం. షట్ అప్ యు డట్టి స్వీటీ, యు పే 250. మరి నా దగ్గర 500 దొబ్బారు. రే నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావా? ఎలా రే ముక్కు అని పక్క తీసుకెళ్ళు. హాయ్ మ్యామ్, మీ పేరు? హాయ్, మై నేమ్ ఇస్ మ్యాగనా. ఏంటమ్మా మేఘనానా? ఫ్రమ్ బెండపూడే? కాదు, దొండపూడి. ఓ ఎస్ఎస్ఆర్ స్టూడెంట్ అయి ఉంటది. 1000 రూపాయలు కట్టే అమ్మా. అయ్యి బాబాయ్ నా దగ్గర 500 తీసుకున్నారు కదండి. రే 1000 కంటే 500 తక్కువరా బఫూను. రే ముక్కు అన్న ఇంకా లాక్కెళ్ళదా నువ్వు? చీ ఇది యోగా మేళానో భోగ మేళం అర్థం కావట్లేదు. ఎదోగోల ఎదో సంత. గోరా అంతా రెడీయే గానీ బేబమ్మ మిస్సింగ్. అది మిస్ చేసే రకం గాని మిస్ అయ్యే రకం కాదే. ఏంటి అక్కడి నుంచి కాకరిపోతుంది? అయితే బేబమ్మ వస్తుంది. You boys, missing me. మిక్చర్లు అమ్ముకునే దానిలో ఉంది. ఎవరిది? నోర్మయ్, నీ యోగా టీచర్ అదే. అయ్యి బాబాయ్ అయితే నేను వెళ్ళిపోతాయేమో. ఏంటయ్యి? బట్టలండి బాబు. ఏంట్రా పిల్లకాయలు, నాకట చూసి షాక్ అయ్యారా? పదండి షేక్ చేద్దాం. ఇంక ట్రైన్ వస్తుంది కదా, పదండి. అబ్బో అరేంజ్మెంట్స్ అయి బానే చేశారు. సరేలే వెళ్ళి కూర్చుందాం. హలో మాస్టర్, ఏంటి సైలెంట్ గా లోపల సెక్కేస్తున్నారు? అదేరా యోగా చేద్దామని. ముందు ఎంట్రీ ఫీజు 500 పే చేయండి. డబ్బులు పే చేయాలా? రే అయినా మనలో మనకేట్రా? మనలో మనకైనా మనంలో నాగార్జునకైనా 500 కట్టాల్సిందే. 500 ఏం లేవు. ఎలా నా దగ్గరే డబ్బులు లాగేద్దాం అనుకుంటున్నాడు. అమ్మా మాయ దగ్గర డబ్బులు కొట్టడం అంత ఈజీ ఏం కాదు. మీ మావయ్య దగ్గర డబ్బులు ఎలా నొక్కాలో ఈ గవ్వల గోరకి బాగా తెలుసు. అబ్దేకో అండ్ సీకో. అంకుల్ ఏంట్రా? 500 చేంజ్ ఉంటే ఇస్తారా? ఇదిగోరా తీసుకో. థ్యాంక్ యూ అంకుల్, బాయ్. ఒరే ఒరే నా 500. డోంట్ ఆస్క్ ఫర్ ద చేంజ్, బీ ద చేంజ్ బాయ్. ఓకే పిల్లకాయలు, యోగాలో మనం ఫస్ట్ చేయాల్సింది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అంటే ఊపిరి పీల్చుకొని ఆ పీల్చుకున్న ఊపిరిని అలా బయటకు వదలాలి. ఫాలో మీ. కమ్ ఆన్ రిపీట్. ఆవిడ ముక్కుతో చేస్తుందా నోటితో చేస్తుందా? ఆ సౌండ్లు ఏంటండి? ఆ చిన్నప్పుడు కాకిని మింగేసిందిలే, నువ్వు చేయవయ్యా.
సార్ మీరు పిలుస్తుంటే యోగాలా లేదు సార్, కోవిడ్ టైంలో ఆవిరి పీల్చినట్టు ఉంది. 2 నెలలు పీల్చి అలవాటు అయిపోయిందిలే. ముందు నువ్వు పీల్చు. నెక్స్ట్ మనం అయిపోయే ఆసనం కాలికెత్తాసనం. గాలికెద్దాసనమా అంటే ఏం చేయాలి బేబమ్మా? అంటే కాళ్ళు చేతులు అన్ని గాల్లోనే ఉండాలి, కేవలం మీ కాలు బొట్టను వేలు తప్ప. ఆ, అలా ఎలా ఉంటాం? అలా వేసాను కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాను. ఇలాంటి కఠినమైన ఆసనాలు ఎత్తేనే మన బాడీ బోరుకు రాకుండా కండిషన్ లో ఉంటది. Come on. అదేదో మనం కూడా ట్రై చేద్దాం. ఈ బాబోయ్ కాల్ లాగట్లేదేటి? అమ్మాబోయ్. అయ్యి బాబోయ్, ఇదేం ఆసనమే బాబు? ఏంట్రా కూర చూస్తున్నావు? నువ్వు కూడా ఇయ్యి. ఏంటి వేసేది అట్టు మీద రట్ట? ఐఎమ్ జస్ట్ అన్ ఆర్గనైజర్, నాట్ ఏ పార్టిసిపెంట్. యూ కంటిన్యూ. అయ్యి బాబోయ్ బేవమ్మ, మా వల్ల కావట్లేదే. నెక్స్ట్ ఆసనంకి వెళ్ళు. ఓకే ఓకే ఓకే. మీకు శక్తి కావాలంటే ఏం చేయాలి? మెహర్ రమేష్ దగ్గరికి వెళ్ళాలి. మీకు దమ్ము కావాలంటే ఏం చేయాలి? బోయపాటి దగ్గరికి వెళ్ళాలి. మీరందరూ ఫెయిర్ కావాలంటే ఏం చేయాలి? ఫెయిర్ అండ్ లవ్లీ రాయాలి. వీటితో పాటు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు యోగా చేయాలి. సో ఈ బేబమ్మ ఏమంటదంటే ఉండాలంటే బాగా చెయ్యాలందరూ యోగా. కమాన్ రిపీట్. ఉండాలంటే బాగా చెయ్యాలందరూ యోగా. ఉండాలంటే బాగా చెయ్యాలలో యోగా. ఉండాలంటే బాగా చెయ్యాలలో యోగా. ఇంకా ఆపండి ఆపండి. అంకుల్, మీకు ఆసనం చెప్తాను ఎత్తారా? ఆల్రెడీ అక్కడ బేవం చెప్తుంది కదరా, మళ్ళీ ఇదేటి? అవి చెప్పేవన్నీ కష్టంగా ఉంటాయి, నేను చెప్పే అనుకో ఈజీగా ఉంటాయి. ఆ? ఆ, అయినా నేను ఎందుకు వేయాలి? నేను 500 ఇచ్చారు, కనీసం 5 ఆసనాలు కూడా అయిపోతే మీకే బొక్క. బాగా ఆలోచించుకోండి మరి. అవునరా, నిజమే. సరే, ఈజీగా ఉండే చెప్పు. ఒరే ఒరే, ఇదిగో నా ఫోన్ తీసుకుని ఫోటోది వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటా. యూ వాట్సాప్ అంకుల్, కమాన్ లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మీ 2 చేతులు వెనక్కి పెట్టండి. వెళ్ళట్లేదురా. కొవ్వు పట్టేసింది కదా, అలాగే ఉంటదిలేండి, ట్రై చేయండి. ఇప్పుడు మీ కాళ్ళు 2 వెనక్కి మటం వేసుకొని కూర్చోండి. ఆ, అది ఎలారా? ఏంటి అంకుల్, చేతులు వెళ్ళినప్పుడు కాళ్ళు వెళ్ళవా? నేను హెల్ప్ చేస్తాను, ఉండండి. అది చూసారా ఎంత సింపుల్. వేయలేనేమో అనుకున్నాను గాని బానే చేయించవరా. మరేమనుకున్నారు? గోరా ఈజ్ యోగా, యోగా ఈజ్ గోరా. ఒరే, ఈ ఆసనం తీద్దామంటే చేతులు కాళ్ళు లీటర్ కదలట్లేదు. మెలికలు మల్లిక అలాగే ఉంటది. మధ్యలో ఈ మల్లెకి ఎవర్రా? ఆసనం పేరే అలాగే మెలికేహద్ది. ఆ, ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి? నేను కూడా వేయడం వరకే నేర్చుకున్నాను అంకుల్, ఎప్పుడో నాకు కూడా తెలీదు. ఒరే, అలా అంటావేంట్రా? ఇప్పుడు ఏం చేయాలి? కూల్ అంకుల్, జోక్ చేసా. ఎలా అయిపోలో నాకు తెలుసు, కానీ కొంచెం ఖర్చు అవుతుంది అంటుంది మనసు. రే పిచ్చి పులుసు, అయిపోయినా నీ కలుసు. ఎంత కావాలో చెప్పరా? ఎంతో వద్దు అంకుల్, జస్ట్ 5000. మరి 5000 ఏంట్రా? ఓ 1000 రూపాయలు తీసుకోరా. ఈ బ్యాడ్ పొజిషన్ లో కూడా బార్గెన్ అవసరం అంకుల్. సర్లే, మీరు అడుగుతున్నారు కాబట్టి ఓ 1000 తీసుకొని ఓ చెయ్యి రిలీజ్ చేస్తాను. మరి మిగిలినవి? మిగతా బ్యాలెన్స్ ఇచ్చి ఇడిపించుకోండి. ఒరే వద్దురా బాబు, బ్యాక్ పాకెట్ లో ఉన్నాయి, తీసుకో. ఓకే. ఇదేంటి అంకుల్, ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అర్థం కావట్లేదు. రే, అన్ని జేబులను చెయ్యట్నే ఎతకరా. ఇందులో ఉంటే అందులో తీసుకో. ఏదో క్వశ్చన్ నువ్వును. కూల్ కూల్ కూల్, డోంట్ బి ఎ ఫూల్. పక్క జోబులో ఇంకో 1000 ఉంది, టిప్పు కింద తీసుకుంటున్నానే. నీ బొక్కలో టిప్పు, ముందు నన్ను ఇప్పు. ఓకే ఓకే అంకుల్, యాక్చువల్లీ మీ దగ్గర ఓ నిజం దాచా. ఒరే, ఈ పొజిషన్ లో నిజాలు ఎందుకురా? లేదు అంకుల్, ఐ హావ్ టు కన్ఫెస్ ఇట్. త్వరగా చెప్పాడురా, చెప్పు మొహోడా. నిజానికి నాకు ఈ ఆసనం ఎలా ఇప్పాలో తెలియదు అంకుల్. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఎలా వేయించాలో కూడా తెలియదు అంకుల్. ఏదో కనిపించిన పాటలన్నీ తిప్పేశా. ఆ, మరి ఎందుకు వేయించావురా? అంటే మీ దగ్గర నుంచి డబ్బులు లాగుతానని ముక్కుగాడితో పెట్టకట్టాను, అందుకే. నీ బొక్కలో పెట్ట కోసం నన్ను బుక్ చేస్తావా? బాగున్నారు అంకుల్, తండూరి కోళ్ళలాగా. రే, నేను గనక లిక్స్ వచ్చానంటే నేను మడతెట్టేస్తాను. మీరే మడత కాజాలా ఫోల్డ్ అయిపోయారు, ఇంకా నన్నేం మడతాడతారు? ఈ టైంలో ఈ యాక్టర్ కన్నా డాక్టర్ బెటర్. హలో డాక్టర్ శివకార్తికేయన్, నెల్సన్ పట్టుకొని త్వరగా వచ్చామ్మా, ఇక ట్రీట్మెంట్ చెయ్యాలి. ఏ అంకుల్, మీరు స్టేటస్ పెట్టమన్నారు కదా, మర్చిపోయా. మై లైఫ్ బికేమ్ మడత కాజా అప్లోడెడ్. ఒరే, మీరు కూడా ఇలాంటి ఆసనాలు వేసినప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మడతడిపోద్ది. బాయ్ ఫ్రెండ్స్.